హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 10 డేస్ నుంచి గిబ్లింగ్ ఆర్ట్ చాలా ఫేమస్ అవుతుంది. అయితే కానీ ఫ్యాన్స్ ఏం చేశారంటే నిఖిల్ కావ్య ఈ ఫొటోస్ అన్నీ గిబ్లింగ్ చేసి వాళ్ళు అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ ఫొటోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ రీయూనియన్ ఈ సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ సండే ఏప్రిల్ 20కి వస్తుందన్నమాట. అయితే ఏంటంటే నిఖిల్, గౌతమ్, అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి వస్తుందో లేదో తెలియదు. యష్మి వీళ్ళందరూ అయితే స్టార్ మా ఆదివారం ఎపిసోడ్లో అయితే వస్తున్నారు. అయితే నిఖిల్ అండ్ గౌతమ్ని మనము కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో చూసాము. తర్వాత బిగ్ బాస్ హౌస్లో వాళ్ళిద్దరు ఉన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నారు. అయితే ఇక్కడైతే మంచిగా ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. చాలా ప్రోగ్రామ్ అయితే చాలా జావియల్గా ఉండే. అయితే వీళ్ళంతా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకున్నారనమాట. ప్రేరణ, విష్ణుప్రియ అవన్నీ పెట్టింది ఫొటోసు. నిఖిల్ కూడా తన దాంట్లో తన ఇన్స్టాగ్రామ్లో చైల్డ్హుడ్ ఫొటోస్ పెట్టాడు. బీచ్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ అయితే పెట్టాడు. అయితే ఈ గిబ్లింగ్లో యష్మి నిఖిల్ ఫ్యాన్స్ కూడా యష్మి నిఖిల్ ఫొటోస్ కూడా కొన్ని అప్లోడ్ చేశారనమాట. ఫ్రెండ్షిప్, వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు కదా, వాళ్ళ ఫొటోస్ కూడా కొన్ని అప్లోడ్ చేశారు. అయితే నిఖిల్ కావ్య ఫొటోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో చాలా బాగున్నాయి. అయితే ఇక ఈ షోలో ఏమైందంటే మనం చూడొచ్చు స్క్రీన్లో అయితే గౌతమ్ ఇంకా నిఖిల్ చాలా బాగా ఒకరితోనొకరు మంచిగా మింగిల్ అవుతున్నారు. తర్వాత ఈ ఉగాది ఈవెంట్లో నిఖిల్ చాలా ఇండైరెక్ట్గా అయితే హింట్స్ ఇచ్చాడు కావ్య గురించి. అయితే వీళ్ళు హరి ఇంకా శ్రీముఖ్ అయితే మస్తు అద్భుతమైన కావ్యం అది ఇది అని మస్తు ఎక్కిరించారు నిఖిల్ని. అయితే నిఖిల్ కూడా వాళ్ళ వాటికి పెద్దగా సీరియస్ కాలేదు. అయితే మన కావ్య ఏమో సుమా అడ్డాకి వెళ్ళింది, అక్కడ కూడా తను చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నిఖిల్ ఉగాది ఫెస్టివల్లో హ్యాపీగా ఉన్నాడు, సుమా కావ్య అడ్డాలో కావ్య చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు వేరేగా షోస్ చేస్తున్నారు, కానీ ఇదివరకు కావ్య నిఖిల్ మీద నెగిటివ్ కామెంట్స్ పాస్ చేసేది, కానీ ఇప్పుడు కావ్య అయితే అట్లాంటిది ఏం పాస్ చేస్తలేదు. తను సుమా అడ్డాలో చాలా హ్యాపీగా అయితే షో ఎంజాయ్ చేసింది. అయితే ఈ నిఖిల్ కానీ ఈ సోషల్ మీడియాలో ఇంకో రూమర్ వస్తుంది ఏంటంటే వాళ్ళు నిఖిల్ కావ్య వాళ్ళు బెట్టింగ్ యాప్స్ అప్లోడ్ చేశారని. అయితే వాళ్ళైతే యూట్యూబ్ ఛానల్ కానీ అని పెట్టారు, కానీ ఈ మధ్యనే పేరు చేంజ్ చేసి మల్టిపుల్ ఇమేజెస్ అని పెట్టారు. అందులో ఏవో షార్ట్ ఫిల్మ్స్ అప్లోడ్ చేస్తామని చెప్పారు. అయితే యాక్చువల్గా ఇన్ఫినిటీ మీడియాలో వాళ్ళు మర్జ్ చేసినట్టున్నారు. అయితే ఏంటంటే నిఖిల్ కావ్య కలిసి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారని, కానీ వాళ్ళ దాంట్లో ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. అది కానీ యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు బెట్టింగ్ యాప్స్ అయితే ఏం ప్రమోట్ చేయలేదు. బెట్టింగ్ యాప్స్ అంటే బినామీ, లోటస్ అట్లాంటి వాటికి ఏం ప్రమోట్ చేయలేదన్నమాట. అయితే 6th నాడు శ్రీరామనవమి ఉంది కదా, శ్రీరామనవమికి అయితే ఎపిసోడ్లో అది స్టార్ మా ఎపిసోడ్లో అయితే అమర్ తేజు వాళ్ళు రాలేదు. ఎందుకంటే జనరల్గా అన్ని ఫెస్టివల్స్కి అమర్ తేజస్విని ఇద్దరు వస్తారు. అమర్ది మూవీ స్టార్ట్ అయింది, షో స్టార్ట్ అయిపోయింది. అయితే తేజస్విని కూడా బిజీగా ఉన్నట్టుంది, వాళ్ళిద్దరు అయితే రాలేదు. నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో తన చైల్డ్హుడ్ ఫొటోస్ పెట్టాడు, బీచ్లో ఉన్న ఫొటోస్ అయితే కొన్ని పెట్టాడు. అయితే ఈ మధ్య నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో ఏది పోస్ట్ చేసినా అది బాగా వైరల్గా మారుతుంది. అయితే ఈ గిబ్లింగ్ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి, చాలా నెట్లో బాగా సందడి చేస్తున్నాయి ఈ మధ్య. ఇక ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇదివరకు ఒకసారి రీయూనియన్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఈసారి కూడా రీయూనియన్ పెట్టారు, అందరు వచ్చారు. అందరు అయితే చాలామంది, అవినాష్ అయితే చాలా సందడి చేశాడు. జనరల్గా అవినాష్ స్టార్ మాలో పాతకపోయిండు, ఇప్పుడు తను శ్రీముఖికి పాలేరు లాగా అయితే ఏ ప్రోగ్రాంలో వచ్చినా అయితే అవినాష్ ఉంటుండు. అయితే అవినాష్, ప్రేరణ, అవినాష్, టేస్టీ తేజ అయితే చాలా విష్ణుప్రియ ప్రేరణ ఒక ఫోటో పెట్టి క్రేజీ విష్ణు అనైతే ప్రేరణ రాసింది. వాళ్ళు ఫొటోస్లో చాలా ఎంజాయ్ చేశారు. అయితే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే బయటకు వచ్చాయి, అవి మీకు పోస్ట్ చేసిన. ప్రేరణ అయితే చాలా తను స్మార్ట్ జోడీ టైటిల్ కూడా గెలిచింది కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.